హాయ్ అండి. హెన్రీ పాలపత్తి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సండే స్పెషల్. ఈరోజు బాగా వర్షం వస్తుంది. లేచిన వెంటనే చూస్తే చర్చ్కి వెళ్ళిపోవాలి. కొద్దిగా లేట్ అయింది లేగడం. పిల్లలు కూడా ఇంకా లేవలేదు. వాళ్ళని లేపి కిందకి వెళ్ళాను నేను. తొందరగా తయారైపోయి 8:15 చర్చిలో ఉండాలి. లేకపోతే ప్లేసులు దొరకవు. అన్నిటికంటే ముఖ్యం చర్చ్కి వెళ్ళడం. చర్చ్కి వెళ్ళకపోతే ఆ వారం అంతా అదో రకంగా ఉంటుంది. 8:15 చర్చ్కి వెళ్ళిపోయాము. 11 చర్చ్ నుంచి వచ్చేసాం మేమందరం. చర్చ్ నుంచి వచ్చిన తర్వాత అందరము కలిసి వంట చేసుకుంటున్నాము. ఈరోజు గ్రీన్ రైస్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాము. గ్రీన్ రైస్ అంటే ఆరోగ్యానికి కూడా కొంచెం మంచిదే కదా. అస్తమాను పలావులు బిర్యానీలు తినలేకపోతున్నాం. ఈరోజు సండే స్పెషల్గా గ్రీన్ రైస్ మా నలుగురం కలిసి గ్రీన్ రైస్ తయారు చేయబోతున్నాం ఫ్రెండ్స్. చూడండి, ముందుగా చికెన్లో పెరుగు, పసుపు, ఉప్పు వేసి మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నాము. ఈరోజు ఏంటో తెలీదు, మా పిల్లలిద్దరూ నాకు తెగ సాయం చేసేస్తున్నారు. ఒకళ్ళేమో కొత్తిమీర ఒలుస్తున్నారు, ఇంకొకళ్ళేమో పుదీనా ఒలుస్తున్నారు. టమాటా, ఉల్లిపాయ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు. ఇందులో గ్రీన్ రైస్లో రెడ్ చిల్లీ పౌడర్ వాడకూడదంట, అంటే కారం వాడకూడదంట. ఓన్లీ పచ్చిమిరపకాయలే. అందుకే ఎక్కువ పచ్చిమిరపకాయలు వాడుతున్నాను అనమాట. అంటే కారానికి సరిపడా. ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేగించుకోవాలి. అవి వేగిపోయిన తర్వాత పుదీనా, కొత్తిమీర, ఇంకా ఆకుకూరలు ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ నాకు ఆకుకూరలు దొరకలేదు ఈరోజు. అందుకే పుదీనా, కొత్తిమీర వేసి గ్రీన్ రైస్ చేస్తున్నాను. కొత్తిమీర, పచ్చిమిరపకాయలు వేపేసిన తర్వాత అవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. బియ్యంలో తెల్ల పురుగులు పట్టేస్తున్నాయని వేపాకు వేసాము. తెల్ల పురుగులు అయితే పట్టలేదు, కానీ వంట చేసుకునేటప్పుడు ఆ బియ్యంలో వేపాకులు వేరాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకు వేసామా అని బాధపడుతున్నాము. చూడండి, మొత్తం పుదీనా, కొత్తిమీర అవన్నీ ఎగిపోయినాయి. ఇప్పుడు మసాలా తయారు చేసుకుందాం. ధనియాల పొడి, చెక్క మొగ్గ, మరాఠీ మొగ్గది. నేనైతే ఎక్కువ మసాలా వాడను ఎందులోకైనా సరే. ఎక్కువ నేను అల్లం వెల్లుల్లి పేస్టు ఏ కర్రీస్లో అయినా వాడతాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆరోగ్యానికి మంచిదని మసాలా అయితే చాలా తక్కువ వాడతాను. పుదీనా, కొత్తిమీర వాడడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయంట. డాక్టర్లు చెప్తున్నారు కదా, మనం రోజు వింటున్నాము. కొత్తిమీర వాడడం వలన కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు పోతాయంట. గ్యాస్ కూడా రాదని చెప్తున్నారు. కిడ్నీలో రాళ్లను ముఖ్యంగా కరిగించేస్తుందంట పుదీనా, కొత్తిమీర రసం తాగితే. మంచిదని చెప్తున్నారు కదా అని పుదీనా, కొత్తిమీర కలిపి రసం చేసుకుని నేను ఒక వారం రోజులు రోజు విడిచి రోజు తాగాను. అక్కడి నుంచి బద్దకించేసాను. పర్టికులర్గా మనం చేసుకుని అలా తాగాలంటే తాగలేము. అందుకే మన వంటల్లో చేర్చుకుంటే సరిపోతుంది వాటిని. పుదీనా, కొత్తిమీర ప్రతి వంటలోనే నేను వాడతాను. అవి బాగానే తెచ్చి పెట్టుకుంటాం మేము. ఇలా గ్రీన్ రైస్ చేసుకోవాలని మాకు తెలియదు అసలు. కానీ యూట్యూబ్లో ఒకసారి చూసాను వీడియో, గ్రీన్ రైస్ చేసుకోవడం ఎలాగని. నేను కూడా ట్రై చేద్దామని ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది గ్రీన్ రైస్. ఇందులో ఆకుకూరలు వేసుకుంటే ఇంకా మంచిదంట. నాకైతే పాలకూర అవి దొరకలేదు. అందుకే దొరికిన వాటితోనే చేద్దామని మొదలుపెట్టాను. ఈ గ్రీన్ రైస్లో సైడ్ డిష్గా సాంబారు, పెరుగు చట్నీ అయితే చాలా బాగుంటుంది. ఆనియన్స్, టమాటా ముక్కలు సరే ఎవరమైనా పెట్టుకుంటాం కదా. సైడ్ డిష్గా మెయిన్ పెరుగు చట్నీ అయితే చాలా బాగుంది. చికెన్ ఉడకదేమో అని నేను భయపడ్డాను, కానీ చికెన్ కూడా చాలా బాగా ఉడికింది. ఈ కొత్తిమీర, పుదీనా ఫ్లేవర్ అంతా కూడా చికెన్కి పట్టేసింది. చాలా బాగుంది. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఉడుకుతూ ఉన్నప్పుడు కొద్దిగా నెయ్యి వేసాను. దానివల్ల మరింత టేస్ట్ వచ్చింది. చాలా బాగుంది గ్రీన్ రైస్. ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ప్రయత్నం చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. ఈ గ్రీన్ రైస్ని చిట్టి ముత్యాల రైస్తో చేసుకుంటే ఇంకా బాగుంటుందంట. చిట్టి ముత్యాల రైస్ మాకు దొరకలేదు, అంటే షాపుల్లో ఉంటాయి, షాప్ తీయలేదు. ఈ రైస్ చేద్దామని ముందుగానే మేము అనుకోలేదు కాబట్టి మేము చిట్టి ముత్యాల రైస్ తెచ్చుకోలేదు. మా ఇంట్లో ఉన్న సోనా మైసూర్ బియ్యంతోనే ఇది చేస్తున్నాను. ఈ బియ్యంతో కూడా చాలా బాగుంది రైసు, కానీ చిట్టి ముత్యాలు అయితే ఇంకా బాగుంటుందంట.
ఒక పక్క నేను రైస్ రెడీ చేస్తున్నాను. మా పిల్లలిద్దరూ పెరుగు చట్నీకి అంతా ప్రిపేర్ చేస్తున్నారు. ఒకళ్ళేమో ఆనియన్స్ కోస్తున్నారు, ఒకళ్ళేమో అందులోకి టమాటాలు, కొత్తిమీర, పుదీనా తెంపుతున్నారు. మా పిల్లలు ఇవాళ ఏంటో నాకు తెగ హెల్ప్ చేసేస్తున్నారు. మా పిల్లలు నాకు హెల్ప్ చేయడానికి కారణం చర్చ్ నుంచి వచ్చేటప్పటికి చాలా టైం అయిపోయింది. అందరికీ బాగా ఆకలేసేస్తుంది. అందరం కూడా పని చేసేస్తే వంట అన్నీ తొందరగా ప్రిపేర్ అయిపోతాయని నాకు హెల్ప్ చేస్తున్నారు. రైస్ 90% ఉడికిపోయింది. కొద్దిగా సిమ్ వేసేస్తే అది మగ్గిపోద్ది, రైస్ రెడీ అయిపోద్ది. మా పిల్లల కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయంట. అస్తమానం అయ్యిందమ్మా అంటున్నారు. బాగా ఆకలేసేస్తున్నట్టుంది వాళ్ళకి. ఈలోపు కొంచెం గది శుభ్రం చేసేసాను భోజనం పెట్టేద్దామని. సండే ఒక్కరోజే ఛాన్స్ నలుగురము కూర్చుని తిని ఆనందంగా ఉండటానికి. మళ్ళీ రేపటి నుండి ఎవరి దారి వాళ్ళదే. వాళ్ళ స్కూల్కి వెళ్ళిపోతారు, మేమైతే డ్యూటీకి వెళ్ళిపోతాం. భోజనం అయితే పెట్టేశాను. తిని చాలా బాగుందన్నారు, చాలా టేస్ట్గా ఉందన్నారు. నేను కూడా టేస్ట్ చేశాను. కొత్తిమీర, కరివేపాకు ఫ్లేవర్ బాగా తెలుస్తుంది, చాలా బాగుంది. ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.